ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదంతో అరుస్తుంది. ప్రాణాలు పోయే పరిస్థితి. కానీ పక్కనే ఉన్న భర్త, కుటుంబ సభ్యులు ఆమెను కాపాడటానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడనీయడం లేదు. కారణం ఏంటో తెలుసా? పరాయి మతం వాడు. పరాయి మతం పురుషుడు నా భార్యను తాకకూడదు, ప్రాణం పోయినా పర్లేదు కానీ మా కుల నియమం దాటకూడదు అనే మూఢనమ్మకాలు. కళ్ళ ముందే ఒక ప్రాణం వెలవెలలాడుతూ పోతుంటే ఏమీ చేయలేక ఆ మూఢనమ్మకాల మధ్య నలిగిపోయిన ఒక తెల్ల దొరసాని గుండె రగిలిపోయింది. ఆ రోజే ఆమె ఒక బలమైన శపథం చేసింది. ఆ శపథం పేరే గుంటూరులోని కొగ్లర్ హాస్పిటల్. నా జీవితం నాది కాదు, నా ప్రభువుది. ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏ సేవ చేయమంటే ఆ సేవ చేస్తాను అని నమ్మి సుఖవంతమైన జీవితాన్ని వదిలేసి ఒక అపరిచిత దేశానికి వచ్చి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఒక గొప్ప దైవజనరాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వైద్య రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన ఆ పేరే డాక్టర్ యానా సారా కొగ్లర్. ఈరోజు ఆమె జీవితాన్ని ధ్యానించే ముందు పరిశుద్ధ గ్రంథం నుండి 2 ప్రాముఖ్యమైన వచనాలని మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనంలో, బాధింపబడి వారిని చూచి నేను ఏడవలేదా, దరిద్రుల్ని చూచి నా ప్రాణం పరితపించలేదా అని వ్రాయబడి ఉంది. భారతదేశంలో ఉన్న స్త్రీల వేదనను చూసి తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి పరితపించిన దైవజనరాలు డాక్టర్ యానా కొగ్లర్. యోహాను సువార్త 15వ అధ్యాయం 13లో చూసినట్లయితే, మనుష్యుడు తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టుట కంటే మిక్కిలి హెచ్చైన ప్రేమ ఎవనికి లేదు. ఈ వచనానికి నిలువెత్తు రూపం డాక్టర్ యానా కొగ్లర్ గారు. భారతదేశం ఆమె దేశం కాదు, ఇక్కడి ప్రజలు ఆమె బంధువులు కారు, కానీ క్రీస్తు చూపిన ఆ ఉన్నతమైన ప్రేమతో ఆమె మన దేశానికి వచ్చారు. యానా సారా కొగ్లర్ గారు 1856 ఏప్రిల్ 19న అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న ఆడ్మోర్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు చార్ల్స్ ఎఫ్ కొగ్లర్. ఈయన అమెరికాలో ఒక సాధారణ వ్యాపారి మరియు స్థానిక లూథరన్ చర్చ్లో చాలా యాక్టివ్ మెంబర్, సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. ఆమె తల్లి పేరు హ్యారియట్ షీర్ కొగ్లర్. ఆమె నిరుపేదలకు, రోగులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు. యానా కొగ్లర్ చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె తండ్రి చార్ల్స్ గారు చనిపోయారు. అయినప్పటికీ తల్లి హ్యారియట్ గారు అధైర్యపడకుండా ఒంటరి మహిళగా యానాను ఎంతో క్రమశిక్షణతో దైవభక్తిలో పెంచారు. చిన్నతనం నుంచే యానా గారికి క్రైస్తవ విలువలు, ప్రార్థన జీవితం, మనం సంపాదించే దాంట్లో ఇతరులకు పెట్టాలి అనే గుణాన్ని తల్లి నుంచి యానా గారు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోవడమే కష్టమైన కాలంలో కూతురి ఆశయానికి అండగా నిలబడి మెడికల్ కాలేజ్కి పంపించారు ఆమె తల్లి. ఆ కాలంలో మహిళలు ఉన్నత చదువులు చదవడం, ముఖ్యంగా వైద్య రంగంలోనికి రావడం చాలా అరుదు. కానీ యానా గారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చదువుకున్నారు. ఆమె ఫిలదెల్ఫియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియాలో వైద్య విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1879లో ఆమె ఎండి పట్టా పొందారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు మానసిక వైద్యశాలలో అసిస్టెంట్ ఫిజిషియన్ గా పనిచేసి మంచి అనుభవాన్ని గడించారు. అమెరికాలో ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ భారతదేశంలోని స్త్రీలు సరైన వైద్యం లేక ప్రసవ సమయాల్లో అనుభవిస్తున్న నరక యాతన గురించి ఆమె తెలుసుకున్నారు. లూథరన్ మిషన్ ద్వారా మెడికల్ మిషనరీగా భారతదేశానికి రావాలని నిశ్చయించుకున్నారు. 1883 నవంబర్ 29న ఆమె మొదటిసారి భారతదేశానికి, ముఖ్యంగా గుంటూరుకు చేరుకున్నారు. ఆమె మొదట వైద్యురాలుగా కాకుండా ఒక టీచర్గా మాత్రమే ఇక్కడికి పంపబడ్డారు. కానీ ఇక్కడ స్త్రీల దీనస్థితిని చూసి ఒక చిన్న అద్దె ఇంట్లో కేవలం ₹3 పెట్టుబడితో మందులు కొని రోగులకు వైద్యం చేయడం ప్రారంభించారు. యానా కొగ్లర్ గారు 1883లో గుంటూరు వచ్చిన కొత్తలో ఇక్కడ హాస్పిటల్ కట్టాలనే ఆలోచన ఆమెకి లేదు. కేవలం చిన్న మందులు పెట్టి పట్టుకొని ఇళ్లల్లోకి వెళ్లి వైద్యం చేసేవారు. కానీ ఆమె కళ్ళారా చూసిన 2 భయంకరమైన సంఘటనలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. ఒకరోజు గుంటూరులోని ఒక ఉన్నత కులానికి చెందినటువంటి బ్రాహ్మణ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎక్కువైంది. లోపల బిడ్డ అడ్డం పడింది. అప్పట్లో పురిటిపాట్లు చూసే మంత్రసానులు చేతులు ఎత్తేశారు. ఆ స్త్రీ చావు బతుకుల్లో ఉంది. ఆ ఊర్లో మిషనరీ డాక్టర్ ఒక పురుషుడు ఉన్నారని తెలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లారు. కానీ ఆ గర్భిణీ స్త్రీ తండ్రి మరియు భర్త అడ్డుపడ్డారు. మా కుల ఆచారం ప్రకారం పరాయి పురుషుడు, అది కూడా అన్య మతస్థుడు, మా ఇంటి స్త్రీని తాకడానికి వీల్లేదు అని తెగేసి చెప్పారు. ఆ డాక్టర్ బ్రతిమలాడినా వినలేదు. చివరికి వైద్యం అందక ఆ తండ్రి కళ్ళ ముందే, ఆ భర్త కళ్ళ ముందే ఆ స్త్రీ నరక యాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిచింది.
అయిపోయింది. కొన్ని రోజులకే మరో గ్రామంలో అదే పరిస్థితి. అక్కడ కూడా ఒక గర్భిణీ స్త్రీ తీవ్రమైన కాంప్లికేషన్స్ తో బాధపడుతుంది. యానా కొగ్లర్ గారు స్వయంగా అక్కడికి వెళ్లారు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది. అక్కడ పురుష డాక్టర్లనే కాదు, తెల్లదొరసాని అయిన యానా కొగ్లర్ ను కూడా లోపలికి రానివ్వడానికి ఆ కుటుంబం మొదట నిరాకరించింది. ఎందుకంటే ఆమె క్రైస్తవురాలు, మైలపడిపోతుందని. చివరికి వారు ఒప్పుకునేసరికి ఆ తల్లి కడుపులోనే బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఈ 2 సంఘటనలు యానా కొగ్లర్ గారి హృదయాన్ని మొక్కలు చేశాయి. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, కులాల పట్టింపులు స్త్రీల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని ఆమె గ్రహించారు. మగ డాక్టర్లు ఉంటే ఇక్కడ పురుషులు తమ భార్యలను ఆసుపత్రికి పంపరు. కాబట్టి కేవలం మహిళల కోసం మహిళా డాక్టర్లతోనే నడిచే ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ నేను నిర్మించాలి. ఏ కులమైనా ఏ మతమైనా సరే స్త్రీల ప్రాణాలను కాపాడడమే నా ధ్యేయం అని ఆమె ఆ రోజే గట్టి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆసుపత్రి కట్టడానికి రూపాయి లేదు. అమెరికాలో ఉన్న మిషన్ బోర్డును డబ్బులు అడిగితే భారతదేశంలో అంత పెద్ద ఆసుపత్రి అవసరమా? పైగా అక్కడ పురుషులు స్త్రీలను బయటకు రానివ్వరు కదా, డబ్బులు వృధా అని బోర్డు తిరస్కరించింది. కానీ యానా కొగ్లర్ గారు వెనక్కి తగ్గలేదు. ఆమె తన సొంత జీతాన్ని దాచుకున్నారు. అమెరికాలో ఉన్న తన స్నేహితులకు, తల్లికి ఉత్తరాలు రాసి సహాయం చేయమని అడిగారు. గుంటూరులో ఆమె చేసిన నిస్వార్థ సేవను చూసి ఆ రోజుల్లో కొందరు స్థానిక జమీందారులు, హిందూ ప్రముఖులు కూడా చలించిపోయి, ఈమె మన వాళ్ళ కోసమే కదా కష్టపడుతుంది అని స్థలాన్ని, విరాళాలను ఇచ్చారు. అలా రూపాయి పోగు చేసి 1897 జూన్ 23న గుంటూరులో మహిళలు మరియు పిల్లల కోసం ఒక ప్రత్యేక హాస్పిటల్ను ప్రారంభించారు. అదే నేటి ప్రసిద్ధి కొగ్లర్ హాస్పిటల్. ఒకప్పుడు ఈమెను తాకనివ్వని వారే ఈమె దేవుడంటూ తమ భార్యలను ఈ ఆసుపత్రికి తీసుకురావడం ప్రారంభించారు. ఆ కాలంలో కులమత భేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ యానా కొగ్లర్ గారు బ్రాహ్మణ స్త్రీల నుండి అంటరాని వారిగా ముద్రపడిన వారి వరకు అందరికీ సమానంగా ప్రేమతో వైద్యం చేశారు. ప్రసవ సమయాల్లో ఎంతో మంది తల్లులను, శిశువులను మృత్యువు నోటి నుండి రక్షించారు. ఆమె నిస్వార్థ సేవను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు ప్రతిష్టాత్మకమైన కైజర్ ఐ హింద్ బంగారు పథకాన్ని బహుకరించింది. డాక్టర్ యానా సారా కొగ్లర్ గారు వివాహం చేసుకోలేదు. ఆమె తన జీవితాన్ని, యవ్వనాన్ని, సర్వస్వాన్ని దేవుని సేవకు మరియు రోగుల పరిచర్యకి అంకితం చేశారు. బ్రహ్మచారిగానే ఉంటూ భారతదేశంలో ఉన్న వేలాది మంది అనాథలకు, గర్భిణీ స్త్రీలకు ఒక తల్లిగా మారారు. యానా కొగ్లర్ గారు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి కారణం లౌకికపరమైన సుఖాల మీద ఆశ లేకపోవడమే. ఆమె అనుకుంటే అమెరికాలో ఒక మంచి డాక్టర్ని పెళ్లి చేసుకుని కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ గడిపేసేవారు. కానీ ఆమె దేవునికి ఇచ్చిన తీర్మానం ప్రకారం భారతదేశపు స్త్రీల కన్నీళ్లు తొడవడానికే తన జీవితాన్ని కన్యగానే ఉంచి అంకితం చేసేశారు. రాత్రి లేదు, పగలు లేదు. ఏ అర్ధరాత్రి ఏ పేద గర్భిణీ స్త్రీ వచ్చినా స్వయంగా లేచి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేవారు. యానా కొగ్లర్ గారు దాదాపు 47 సంవత్సరాల పాటు భారతదేశంలో, ముఖ్యంగా గుంటూరు ప్రజల మధ్యే జీవించారు. తన సొంత దేశాన్ని, బంధువులను మర్చిపోయి ఇక్కడి వారినే తన కుటుంబంగా భావించారు. 47 ఏళ్ల సుదీర్ఘ సేవ తర్వాత ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది. విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ చేతులు వణుకుతున్న రోగులను చూడడం ఆపలేదు. చివరకు 1930 జూలై 26న ఆమె కన్నుమూశారు. ఆమె చనిపోయినప్పుడు గుంటూరు నగరం మొత్తం కన్నీరు మున్నీరైంది. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది ప్రజలు ఆమె శవయాత్రలో పాల్గొన్నారు. అమెరికాలో పుట్టిన యానా గారు తన శ్వాస ముగిసే వరకు గుంటూరు మట్టిలోనే ఉండిపోయారు. ఆమె భౌతికాయాన్ని గుంటూరులోనే సమాధి చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఒక సమాజంలో ఉన్న కుల వివక్ష, మూఢనమ్మకాలు ఎందరో తల్లుల ప్రాణాలు తీస్తుంటే వాటన్నిటికీ ఎదురొడ్డి నిలబడి ఒక సామ్రాజ్యాన్ని, ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించిన అద్భుతమైన చరిత్ర డాక్టర్ యానా కొగ్లర్ గారిది. ఆమె మరణించి ఉండవచ్చు, కానీ ఆమె నాటిన సేవ, నిరతి, ప్రేమ నేటికి కొగ్లర్ హాస్పిటల్ రూపంలో సజీవంగానే ఉన్నాయి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఉచిత వైద్య సదుపాయాలు, డెలివరీ సౌకర్యాలు వెనుక ఆనాడు ఒక విదేశీ మహిళ పడిన కన్నీరు, శ్రమ దాగి ఉన్నాయి. ఆమె కేవలం మందులతోనే కాదు, క్రీస్తు ప్రేమతో ప్రజల హృదయాలను స్వస్థపరిచారు. ఈ గొప్ప చరిత్రను మన తరువాతి తరాలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఈరోజు ఆమె జీవితం మనకు నేర్పించే పాఠం ఏమిటో తెలుసా? మనం ఎంత కాలం
బతికామన్నది కాదు, ముఖ్యంగా బ్రతికినంత కాలం ఇతరుల కోసం ఎంతగా ఉపయోగపడ్డాం అనేదే ముఖ్యం. ఆనా కొగ్లర్ గారి జీవితం నుండి ప్రేరణ పొంది మన వంతుగా సమాజానికి, తోటి వారికి సహాయం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆనా కొగ్లర్ గారి త్యాగం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో అద్భుతమైన చరిత్రతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.